తర్వాత వచ్చే రెండవ రాశి వృషభ రాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వాళ్లకు వాళ్ళు తలంచిన కార్యక్రమాలు తలచినట్టుగా నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలలో వాళ్ళు అనుకున్న దానికంటే మించిన లాభాలు వస్తాయి. ధనలాభం, విలువైన వస్తువులు కొనటం, స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవటం, అన్ని రంగాల వరకు ఆదాయ అభివృద్ధి, ఆరోగ్యం కుదురుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ వృషభ రాశి విద్యార్థులకు పరీక్షలలో సునాయాసంగా చదువుతారు. ఎక్కువ కష్టపడితే దానికి తగిన ఫలితం వస్తుంది. విద్యాభివృద్ధి కలిగి దానివల్ల గుర్తింపు కూడా ఏర్పడుతుంది. ఇక వృషభ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అవుతాయి, బదిలీలు. తర్వాత వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగా పండుతాయి, లాభాలు బాగా సంక్రమిస్తాయి. ప్రత్యేకంగా వృషభ రాశి స్త్రీలు, వాళ్ళు పెళ్లి కాని పిల్లలు, వాళ్ళు ఏ లక్షణాలతో భర్త కావాలని కోరుకుంటారో ఆ లక్షణాలతో కూడుకున్నటువంటి భర్త లభిస్తాడు, వివాహం జరుగుతుంది. ఉన్నత చదువులు చదువుతారు, ఉద్యోగాలు చేస్తారు. ధనాదాయం బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది.